డైలీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యి జనరేషన్స్ ఇంత అప్గ్రేడ్ అయిన తర్వాత స్టిల్ జాతకాలను తంత్రాలను ఎందుకు నమ్మాలి, అసలు నమ్మాలా? సో దానికి రీజన్స్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. వాటి గురించి మనం చాలా ఆన్సర్స్ రాబడదాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, తాంత్రిక నిపుణులు, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీధర్ గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురూజీ. నమస్తే. సో ముందుగా నేను ఇంట్రొడక్షన్లోనే ఒక క్వశ్చన్ చెప్పాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, జనరేషన్స్ చాలా అప్గ్రేడ్ అయ్యాయి, అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఈ జాతకాలను తంత్రాలను నమ్మాలంటారా? ఎందుకు నమ్మాలి? ఇంత డెవలప్ అయ్యాక అంటే ఒక చిన్న మాట అండి. ఇప్పుడు మనం డెవలప్ ఎప్పుడయ్యామండి? జస్ట్ 40 years అవుతుంది, అంతే. అవునా? మన గత 4 యుగాల నుంచి, ఒక్క యుగం కాదు, 4 యుగాల నుంచి ఇదే జాతకాలను, ఇదే తంత్రాలను కదా నమ్ముకొని వచ్చింది. వర్షాలు పడాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, ఏదైనా విపత్తులు వచ్చినా, విపత్తుల కారణాలైనా ఏదైనా కూడా జ్యోతిష్యమే కదా చూసి చెప్పింది. రాజులకు కావచ్చు, పూర్వీకులకు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఈ నెలలో వర్షం పడుతుంది, ఈ నెలలో పంటలు వేసుకోవాలి, ఈ నెలలో వరి కోతలు కొయ్యాలి, ఆరుద్ర అంటే ఆరుద్ర పురుగులే వచ్చేటి. కాబట్టి ఏది ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు కాదు కదా డిసైడ్ అయింది. మన దేవతలే పూర్వకాలం నుంచి, ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని యుగాల నుంచి ఉన్నది. ఈ సైన్స్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడే అయిందండి. ఇప్పుడయ్యేపటికే ఇప్పుడు ఏంటంటే అదే కంటిన్యూ చేస్తుండ్రు, అంతే తప్ప కొత్త చేసేది ఏం లేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ స్పీడ్ జీవితంలో ఎక్కువ అయ్యేసరికి చాలా ఎక్కువ మంది వస్తుండ్రు ఈ మా దగ్గరికి, అంతే తప్ప ఇది ఎప్పటి నుంచి కాదండి, 4 యుగాల నుంచి ఉంది. ఓకే. సో అంటే ఇప్పుడు కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను పక్కన పెట్టకూడదు, అంతే కదా. అవును కదా. ఇప్పుడు పైన రాకెట్కు పంపించేటప్పుడు తిరుపతి దేవస్థానం దగ్గర తీసుకుపోయి దండం పెట్టుకొని పంపిస్తుండ్రు, అవునా? ఏదైనా ఒక హాస్పిటల్ ఉందండి, హాస్పిటల్ ఓపెన్ చేసేటప్పుడు దేవుని ఫోటోలు పెట్టుకొనే చేస్తుండ్రు. సరే, మీరు అన్న ఇదే చూసుకుందాం, సినిమానే చూసుకుందాం. సినిమా ఫోటోలు పెట్టుకునేటప్పుడు కూడా దేవుని ఫోటోలు పెట్టుకొని ఓపెనింగ్ చేస్తుండ్రు కదా, అంతే కదా. ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా అందరూ దేవుని దగ్గర పోయి మొక్కునే వెళ్ళిపోతారు, అవును కదా. ఎవరికి ఇష్టమైన వాళ్ళు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికి ఇష్టమైన వాళ్ళు, ఎవరి దారిలో వాళ్ళు, అంతే. అంతే తప్ప దేవుడు అనేది అది సత్యం. ఇక దాని చుట్టూ తిరిగేటి ఇవన్నీ ఒక మాయ లెక్క, అంతే. అర్థమైంది. అంటే తెలివి ముదిరింది కదా అని దేవుడిని పక్కన పెట్టి అది బంగారు కత్తని మెడకోసుకోకూడదు కదండి, అట్లా. కాబట్టి బంగారాన్ని బంగారం లెక్కనే చూడాలి, అట్లా. అంటే ఈ క్షుద్ర పూజల, లేదంటే బాణామతి, చేతబడి, ఇవా అనే ఆలోచనలు ఉన్నాయి. బట్ నేను విన్నది ఏంటంటే తంత్రశక్తి అనేది మనిషి పురోగతి కోసం ఉపయోగపడేది, మనిషిని ముందుకు తీసుకెళ్ళడానికి తప్ప చెడు చేయాలి అనేది కాదు అని చాలామంది మంచి వాళ్ళందరూ చెప్పిన మాట ఇది. ఓకే. సో మీరేం క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు చెడు చేయడానికా తంత్రశక్తి అనేది, లేదు మనిషికి మంచి చేయడానికా? ఖచ్చితంగా మంచి చేయడానికి, ఖచ్చితంగా. ఈ కాలంలోనైతే నాకు తెలిసి ప్రజలందరూ, మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నా, ప్రజలందరూ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఖచ్చితంగా నేను ఈ పూజ చేస్తే 21 రోజులలో నేను ఈ గుడికి వేస్తున్నా, నాకు ఈ మొక్కు తీరింది అని చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరండి. ఎందుకంటే కలియుగంలో కలి ఒంటి పాదం మీద నడుస్తుంది కాబట్టి మనకి ఈ తాంత్రికాన్ని భగవంతుడు మనకు ఒక వరంగా ప్రసాదించాడు. కేవలం ఇది తాంత్రికం నేర్చుకున్న వాళ్ళైతే, ఒక పద్ధతి ప్రకారం నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మంచి కోసం ఉపయోగిస్తారండి. 100కు 200% మంచి కోసం. ఇప్పుడు నువ్వన్న క్రికెటర్లు కావచ్చు, ఇప్పుడు నువ్వన్న డాక్టర్లు కావచ్చు, మీరన్న సినిమా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చి ఇన్ని డౌట్స్ క్లియర్ చేసుకొని, సైకియాట్రిస్టులు కూడా వాళ్ళ యొక్క ఉన్న డిప్రెషన్ను పోగొట్టుకోవడానికి మా దగ్గర పూజలు చేయించుకొని పోవడానికి కారణం ఏంటంటే, అది ఏదో ఒక తెలియని ఒక శక్తి
వాళ్ళ చుట్టూ ఒక లేజర్ కిరణం లెక్క సైకియాట్రిస్టులు అంటున్నారా మీకు? అంటే వాళ్ళే చాలా మంది డిప్రెషన్ లో ఉంటే వాళ్ళే చేస్తూ ఉంటారు, అవునండి, ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. చేస్తారు. వాళ్ళ డిప్రెషన్ లోకి వెళ్తే తంత్రాలను డిప్రెషన్ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది బయటపడు, అది పడడమా పడకపోవడమా, అది కొంచెం లేట్గా పడడమా అనేది చాలా తక్కువ. 98% మందికి డిప్రెషన్ అనేది కామన్గా లోపల ఉండిపోతుంది. రేపు ఏంది అనేది ఒక డౌట్, క్వశ్చన్ మార్క్ అనేది ఉండిపోతుంది. కాబట్టి ప్రతి ఉన్నది సైకియాట్రిస్ట్ మనుషులే కదా అండి. నేను ఒక చిన్న మాట చెప్తాకండి మీకు. ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్కు రోగాలు రావా? పూజలు చేసే పూజారికి కష్టాలు రావా? ఇది ఓకేనండి. అంటే ఇప్పుడు ఆ సైకియాట్రిస్ట్ ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తే నేను అనుకునేది, ఇప్పుడు ఒక వైద్యుడికి రోగం వస్తే ఆ సైకియాట్రిస్ట్ తయారవడానికి ఇంకో సైకియాట్రిస్ట్ కదా నేర్పింది. అంటే ఆయనకు కూడా గురువు ఉన్నాడు కదా. అంటే వాళ్ళు కూడా ఆఖరికి తంత్రశక్తిని నమ్ముతున్నారా అని నీకు విషయం అర్థమైతే లేదు. ఒకటి పిచ్చోలతో ఉండి 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 వాళ్ళు కూడా పిచ్చోలు ఏం చేస్తారండి. చాలా మందికి ఒకటే రకమైన చంద్రుడు ఉండడు కదా అండి. చంద్రుడు మనసు కారకుడు. అందరికి ఒకటే రకమైన చంద్రుడు అందరికి ఒకలాగా పనిచేయడు కదా. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా డిప్రెషన్ వచ్చేస్తుంది. నేను వాళ్ళని ఎవరినూ తప్పు చేస్తా నేను. అది 100కి ఒక 10 మంది ఉంటారు అట్లా. ఇప్పుడు జనరల్గా వీళ్ళు సినిమా వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మా దగ్గరికి వచ్చి జనరల్గా పూజలు ఎందుకు చేయించుకుంటారు, చేయించుకొని ఎందుకు బాగా అవుతారు? అందుకే కదా, వాళ్ళకి ఏదో ఒక శక్తి, వాళ్ళకు ఆ రక్షణ ఉంటుంది కాబట్టి బాగా అవుతారు. కానీ దీన్ని చెడుకు వాడడం అనేది మాత్రం తప్పండి. చెడుకు ఎవరైతే 200% వాడరు. వాడినా సంవత్సరం కన్నా ఎక్కువ వాళ్ళు సమాజంలో అంత మన్నలేరు. అంతే. వాళ్ళు దేనికి ఒకదానికి బానిసై ఒక రకంగా అదైపోతారు, వాడరు దాదాపుగా. సో ఇందాక మీరు అంటే సైకియాట్రిస్ట్ డిప్రెషన్ మెన్షన్ చేశారు. నేను విన్నది ఏంటంటే మీరు కూడా మీ దగ్గరకు కూడా ఎవరో ఒక వ్యక్తి ఇంకా సూసైడ్ చేసుకుందాం అని డిసైడ్ అయిన వ్యక్తిని తీసుకొస్తే మీరు చాలామందిని లేదు మొత్తం మనిషిని మొత్తం మార్చి పంపిస్తామని చెప్పి పంపించారని చెప్పి గతంలో విన్నాను. అంటే ఒక మనిషి మనసుని మార్చే శక్తి కూడా తంత్రానికి ఉంటుందా? ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. కలికాలంలో మంత్రశక్తి కన్నా తాంత్రిక శక్తికే విలువ ఎక్కువ. దానికి కారణం ఒకటి ఉంది, విన్నావా? ఈ పురుషుడు ఈ కలియుగాన్ని పాలించడానికి తీసుకున్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర ఒక వరం తీసుకుంటాడు. నేను పాలిస్తా, కానీ ఏ భక్తుడు ఏడ్తండనో, నా భక్తుడు ఇట్లా అవుతాడనో మీరు రావద్దు. కలికాలంలో కర్మ సిద్ధాంతానికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అని చెప్పి ఆ యొక్క వరం తీసుకున్న తర్వాతనే కలియుగాన్ని పాలించడానికి తీసుకుంటాడు. ఇప్పుడు కలియుగం 4200 సంవత్సరాలు అండి. ఇప్పటికి మనకు 2024 సంవత్సరాలు అయిపోయింది. చూడండి, ఒక 25 సంవత్సరాల ముందు ప్రతి ఒక్కరు చెప్పినట్టు వినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరిది వాళ్ళు విచ్చలవిడితనం అయిపోయింది. అంతేనా? స్పీడ్ లైఫ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్న దానికి వాళ్ళు ఏం చేశారు కదా అంటే ఈ తాంత్రికానికి కొంచెం వాల్యూ పెంచారు. ఎందుకంటే నిజమైన భక్తులు ఇలాంటి రోజులు ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడున్న విషయంలో మంత్రం కన్నా తంత్రం ఎక్కువ పనిచేస్తుంది. తంత్రం ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ పీఠాధిపతులు కావచ్చు, ఎక్కువ వీళ్ళు కావచ్చు, ఎక్కువ తంత్రం మీదనే ఆధారపడతారండి. మంత్రం కన్నా, గుళ్ళో ఉచ్చరించే మంత్రం కన్నా తంత్రం మీదనే ఎక్కువ ఆధారపడతారు. తంత్రం అనేది ఏదో క్షుద్ర పూజ కాదండి. క్షుద్ర పూజలు అన్నిటి అవి వేరు. బాణామతి క్షుద్ర పూజలు అని అందరూ చాలామంది ఒక రకంగా చేస్తూ ఉంటారు కదా, అది వేరండి. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు తంత్రం అనేది పవర్ఫుల్, ఈవెన్ మంత్రాల కంటే చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఒక తంత్రం అనేది చిన్న లాజిక్ అండి, ఏం లేదు. మంత్రం ద్వారా ఒక 50 కిలోమీటర్ల దూరం తిరిగిపోయే బదులు తంత్రం ద్వారా ఇటు 10 కిలోమీటర్ల పోతామండి. అంతే తేడా, అంతే తేడా ఉంటుంది దానికి దీనికి, అంతే. జాతకాల విషయంలో చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఎలా అంటే కొంతమంది అరచేయి చూసి చెప్తూ ఉంటారు, కొంతమంది మొహం చూసి చెప్తూ ఉంటారు, కొంతమంది మాట విని చెప్తూ ఉంటారు, కొంతమంది పేరు, పుట్టిన స్థలం, సమయం ఇవన్నీ కూడా తీసుకుని చెప్తూ ఉంటారు. కొంతమంది అరికాలు చూసి చెప్తూ ఉంటారు. ఇలా చిలకను పెట్టి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. వీళ్ళందరిలో ఏ జాతకాన్ని మేము నమ్మాలి? అసలు జాతకం అనేది ఎలా చూస్తారు?
అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చూసేదాన్ని నమ్మాలా? నిజంగా జాతకం ఎంతసేపు పడుతుంది? ఒక మనిషి జాతకాన్ని పూర్తిగా అనలైజ్ చేసి చెప్పాలంటే ఎంతసేపు పడుతుంది? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మీరు అన్న జాతకాలన్నీ కరెక్టేనండి, మొత్తం కరెక్టే. ఈ చిలుక జోస్యం కావచ్చు, ఇవి కావచ్చు, కానీ ఇవి రాను 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 పూర్వం కాలంలో వీటికి సంబంధించిన వాళ్ళు వాటిని చాలా భద్రంగా చూసేవారు. రాను 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 వాటి మనుగడ అనేది పోయింది. లాస్ట్కి జ్యోతిష్యం మాత్రం ఒకటే మిగిలింది. ఈ జ్యోతిష్యం కూడా ఒక మనిషిది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే, ముఖం చూసిన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ఆ ఫోటో కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ 32 కుండల్ని చూడాలండి. 32 కుండల్ని చూసి ఆ 32 కుండల్ని ఏకం చేసి వాళ్ళకు జాతకాన్ని మనం విశ్లేషించాలి. అప్పుడైతేనే 100కి 100% వస్తుంది. ఇన్స్టెంట్ జాతకం మీద ఎప్పుడు ఒక నిమిషం అర్ధ గంటలు చెప్పే జాతకానికి ఎప్పుడైనా కూడా అందులో సగం నిజం ఉంటే సగం అబద్ధాలు. ఖచ్చితంగా మనిషి చెప్పించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక మినిమం 4 గంటల నుంచి 5 గంటలు పడుతుందండి. 5 గంటలు పడితేనే అది అవుతుంది. ఇక చేతి చూసేటోళ్ళు, ఈ రేఖలు చూసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ దగ్గర శక్తి ఉన్నా కొన్ని రేఖలు మారిపోవచ్చండి. ఎన్నో ఆ కాలంలో చూసి చేతికి ఒక అది పెట్టేవాళ్ళు, ఏది మన అంజనం వేస్తారు చూడండి, అంజనానికి ఉండే ఆ మందు పెట్టేవారు. పెట్టేసరికి చేతి రేఖలు అనేటి ఇట్లా పాముల లెక్క కనబడేటి. ఒకప్పుడు ఎటెటు పోతున్నాయి, ఎటెటు తిరుగుతున్నాయి, గమ్యాలు, వాటి గమ్యాలు. ఆ పద్ధతి ఇప్పుడు లేదండి. లేకపోయేపటికే వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళు చెప్పిన దానిలో 10% 20% నిజమవుతుంది. అందుకే వాళ్ళ బయట కూర్చొని చెప్పుకొని ఏదో పుట్ట గడుపుకుంటుంటారు. అంతవరకు అయితే చెప్పగలరు. ఒకప్పుడు ఉండేయండి వాళ్ళది, ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండే, అది నమ్మచ్చు. సో ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి నా జీవితం గురించి సంపూర్ణ జాతకం చెప్పండి గురూజీ అని మిమ్మల్ని అడిగితే మీకు ఎంత సమయం పడుతుంది? మీరు ఫాలో అయ్యే విధానం ఏంటి? నేను ఒక 4 గంటలు పడుతుందండి నాకు, మినిమం 4 గంటలు. 4 గంటలు. అదే రోజు మాత్రం చెప్పనండి. వచ్చిన రోజు కూర్చోబెట్టి చెప్పను, టైం తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను ఏదో మందలిస్తూ ఉంటారు, ఏదో అడుగుతూ ఉంటారు, క్వశ్చన్ చేస్తూ ఉంటారు. నేను క్వశ్చన్ చేస్తా అంటే నేను ఎట్లా ఆన్సర్ చెప్పుకుంటా? నేను దాని మీద మైండ్ కాన్సన్ట్రేషన్ చేయలేను కదా. విన్నావా? నీ యొక్క జీవన విధానానికి ఒక కుండలు ఉంటుంది, నీ యొక్క భార్యాభర్తల సంబంధానికి ఒక కుండలు ఉంటుంది, అంటే అన్యోన్యతకు. విన్నావా? అన్నదమ్ముల బంధానికి ఒక కుండలు ఉంటుంది, నీ వ్యవహారానికి ఒక కుండలు ఉంటుంది, నీ రాజ్యస్థానానికి ఒక కుండలు ఉంటుంది. విన్నావా? అంటే నీ యొక్క ఖర్చులకు, నీ యొక్క శత్రువులకు ఒక కుండలు ఉంటుంది. ప్రతిదానికి ఇట్లా ఒక కుండలి, ఒక జీవన పరిమాణాలకు, స్నేహితులకు కావచ్చు, శత్రువులకు కావచ్చు, ఇలా ప్రతిదానికి ఒక సంబంధించి ఒక కుండలు ఉంటుంది. కాబట్టి మనం అన్నిటినీ ఒకటి ఏకం చేయాలి. ఒక దానిలో ఒకటి మైనస్ అవుతుంది కావచ్చు, ఒక దానిలో ఒకటి ప్లస్ అవుతుంది కావచ్చు. కాబట్టి అన్నీ ఒక కాడ కూర్చి దాన్ని ఏది ఎప్పుడు మైనస్ అవుతుంది ఆ వ్యక్తికి, ఏది ఎప్పుడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మన ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నామండి? 160 కోట్ల మంది ఉన్నాం. మీరు ఒక్క చిన్న లాజిక్, నేను చెప్పింది ఒక మనసు పెట్టి ఆలోచించండి. 160 కోట్ల మందిలో ఒకళ్ళ మనస్తత్వానికి కుదురుతుందా? చెప్పండి, కుదురుతుందా? లేదు కదా. అలాంటప్పుడు ఈ జాతకం ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు కుదురుతలేదు? అది దేవుడి సృష్టి, అవునా? కాబట్టి ఈ జాతకాలు కూడా అంత కష్టంగా ఉంటాయి చెప్పడం. అది జాతకం చెప్పడం అనేది చాలామంది ఈ మధ్యకాలంలో ఎదుటోళ్ళ వీక్నెస్ని పెట్టి చాలామంది అంటే బిజినెస్గా ఒక చేస్తుండ్రు తప్ప, నాకు తెలిసినంత మట్టుకు ఒక జాతకాన్ని చెప్తే ఒక మనిషి మన దగ్గరికి వస్తే మనల్ని జీవితకాలం వదిలిపెట్టకూడదు. అది నా యొక్క తత్వం.
ఆ విధంగా వాళ్ళకి చెప్పి అది చేయాలి. యోగం ఉంటేనే నేను ఆ జాతకాన్ని వాళ్ళకి ఏదన్నా పూజ కానీ ఏదన్నా యేసుడు కానీ చేస్తాం. ఎందుకంటే అది చేసి పోగొట్టేగల యోగం ఉంటేనే. ఒకవేళ పోదు ఎంత చేసినా అనే ఒక కర్మ అనేది ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నది, ఇది మనం ఏం చేసినా పోదు అనే వీళ్ళ బతుకు ఇంతే అనే టైపులో కూడా కొన్ని జాతకాలు ఉంటాయండి. అలాంటప్పుడు వదిలేస్తామండి. అమ్మా మీకు ఇంతే ఇది చెప్పేస్తాం ఒక ముందటనే. అది ఐఐటి మాత్రం ఖచ్చితంగా చేస్తాం. అది ఎంత రిస్క్ అయినా 99% 1% ఛాన్స్ ఉన్నా ఇసి పెట్టమండి. 99% అయినా రిస్క్కి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి చేస్తాం. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జాతకాలని ఎవరు మార్చలేరు. ఉన్న జాతకాన్ని చెప్పగలరు అంతే. ఆ జాతకంలో ఏమన్నా పాజిటివ్, దాన్ని కొంచెం పాజిటివ్ వైపు నడపాలంటే తంత్రశక్తిని యూజ్ చేస్తారు. ఒకటండి, జాతకంలా లేని యోగాలను తీసుకొచ్చి పెట్టలేము. ఇప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరు అన్నదమ్ములు. అనిల్ని తీసుకుపోయి ముఖేష్ ప్లేస్లో పెట్టలేము, ముఖేష్ని తీసుకొచ్చి అనిల్ ప్లేస్లో పెట్టలేము. ఎవరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉంటారు. కాలక్రమేణా మారుతారు కావచ్చు వాళ్ళ యోగాలను బట్టి. అంతే. యోగాన్ని మనం తీసుకొచ్చి పెట్టలేము. ఆ యోగానికి ఏదన్నా అడ్డంకులు ఉంటే తీసేస్తాం, అంతే. అంతే తప్ప బ్రహ్మ రాసిన రాతను ఎవరు మార్చలేరు. నేనే కాదు, ప్రపంచంలో ఎవరూ మార్చలేరు. సో ఇప్పుడు అంటే జాతకానికి ఏదైనా బలం చేకూర్చాలి అనుకుంటే తంత్రశక్తిని ఉపయోగిస్తారండి. ఎందుకు జాతకానికి తంత్రానికి ఎలా మ్యాచ్ అవుతుంది, ఎలా లింక్ అవుతుంది, ఎలా యూజ్ చేస్తారనేది అవునండి, కంపల్సరీ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. కొన్ని జాతకాలు ఉంటాయండి. శుక్రుడు ఉంటాడు. శుక్రుడు వాళ్ళకి యోగకారకుడే. శుక్రుడు ఎవరు? రాక్షసరాజు, యోగకారకుడు. కానీ దాని మీద మైనస్ గ్రహాలతో దృష్టి ఉంటుంది. యోగం ఉంటుంది కానీ ఆ టైంలో మైనస్ గ్రహాల దృష్టి ఉంటుంది. అంటే ఆ శుక్రుడు ఇచ్చే బలాన్ని ఈ మనిషి పొందలేకపోతూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు బాగా మైనస్గా చూశాడు అనుకోండి, ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. యూనో, అదే బుధుడు మైనస్గా చూశాడు అనుకోండి, వాళ్ళు ఏదైనా ఒక వ్యసనాలకు లోన్ కావచ్చు. యూనో, గురువు మైనస్గా చూశాడు అనుకోండి, మొత్తం సమాజంలో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చెల్లదండి. యూనో, ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ విధంగా చేసినప్పుడు మనం పూజలు ఇప్పుడు ఈ కాలంలో ఈ దేవుని పూజలు చేసి మనం పొడగొట్టలేమండి. అది చాలా టైం పడుతుంది. వాళ్ళకు కూడా ఓపిక ఉండదు. ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే అందరూ ఇన్స్టెంట్ కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇక మనం వాళ్ళ కోసం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే తాంత్రికంలోకి వెళ్ళిపోయి అది తొందరగా చేయించి పంపించేస్తాం. అది కూడా ఏం తక్కువ పట్టదండి. అదొక 5 రోజులు పడుతుంది, అదొక వారం పడుతుంది, కొందరికి 21 రోజులు పడుతుంది. అట్లా చేసి పంపిస్తాం. అదే దైవత్వంలో చేయాలనుకో, మినిమం ఎంత లేదన్నా ఒక 4 నెలలు కూర్చోవాలి. ఒక్కల కోసం 4 నెలలు కూర్చోవడం అంటే ఇక మన కాలంలో ఇక మనం ఇంకెవరికి ఇవ్వలేం కదండి. సంవత్సరంలో ఒక్కటి ఇస్తాం అట్లా. కాబట్టి మనం పరిస్థితులను తగ్గట్టుగా మనమే ఓల్డ్ చేసుకోవడం జరుగుతుంది, అంతే. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ తాంత్రిక శక్తి గురించి అంటే నేను చాలామందిని, మేము కూడా ఈ సినిమా ఆర్టికల్స్లో కావచ్చు, వీడియోస్ లీక్ అవ్వడం, ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, ప్రముఖ జ్యోతిష్యులు కొంతమంది తెలుసున్న వాళ్ళు, ఫెమిలియర్గా ఉన్న వాళ్ళు కూడా పూజలు చేస్తూ ఉంటారు. సినిమా వాళ్ళకి చాలా సీక్రెట్గా చేస్తూ ఉంటారు. ఆ వీడియో ఒకటి బయట లీక్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ కూడా తాంత్రిక పూజలే అంటారా? అవునండి, తాంత్రికం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో పోతారు. అదే అంటే దశమహావిద్యలు అని ఉంటాయి. అష్టమహావిద్యలు, దశమహావిద్యలు. కొందరేమో అష్టమహావిద్యలల్లో ఆరుతేరు ఉంటారు, కొందరేమో దశమహావిద్యలల్లో ఆరుతేరు ఉంటారు. వాళ్ళకి ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు నమ్మిన వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది ఇప్పుడు ఇంతెందుకండి, చాలామంది ధనవంతులు కూడా పొలిటీషియన్స్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికీ ఏదో ఒక తంత్రం జరుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ కోసం. ఎందుకంటే 24 గంటలు వాళ్ళకి మంది వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కొందరు తిడుతూనే ఉంటారు,
కొందరు దిష్టి బొమ్మలు తలుగా పెడుతూనే ఉంటారు, కొందరు మంచి కోరుతూ ఉంటారు, కొందరు చెడు కోరుతూ ఉంటారు. కాబట్టి కొందరు కొన్ని విషయాలల్లో కొందరు మాత్రం ఎప్పటికి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. అది తప్పదు. ఎందుకంటే ఆ మనిషి ఆ టైంలో అంత నిలబడి ఉండాలంటే మాత్రం ఆ శక్తి అవసరం. యూనో అట్లా. ఓకే. సో పొలిటీషియన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఓకే. సో ఇంతకుముందు గతంలో కొంతమంది ప్రముఖులు ఎలా జ్యోతిష్యం చెప్పారంటే జాతకం చెప్పిన ప్రకారం అప్పటికి ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన ఉంది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గారే మళ్ళీ గెలుస్తారు, అక్కడ జగన్ గారే మళ్ళీ గెలుస్తారని చెప్పారు. అలా చెప్పిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. మీరే చూసారు, ఇక్కడ వేరే ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అక్కడేమో అప్పటిదాకా టీడీపీ జనసేన కలిసి ఒక్కసారి 164 సీట్లు గెలుచుకున్నారు. మొత్తం ఆయన జగన్ గారు మొత్తం డౌన్ఫాల్ కనిపిస్తుంది. సో ఈ జాతకాలు చెప్పిన వాళ్ళు తప్ప, వీళ్ళు మనుగడ కోసం అలాగే ఉన్న అబద్ధం చెప్పారా? అసలు జాతకం అనేది పొలిటికల్గా కూడా జాతకాలు చెప్పొచ్చు. అప్పుడు ఓవరాల్గా ఒక హోల్ పార్టీని ఒక పొలిటీషియన్ వచ్చి జాతకం చెప్పొచ్చు. అది నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అవునా? పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పుష్యమి నక్షత్రం. ఇది కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ది ఆశ్లేష నక్షత్రం. విషయంగా వీళ్ళు ఏ విధంగా వేర్రంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి ఏలినాటి శని ఉన్నది. ఉత్తరాషాఢ నక్షత్రం దేని కిందికి వస్తుంది? మకర రాశి కిందికి వస్తుంది. నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా కూడా రాసులను ఎప్పుడు చూసుకోకూడదు, లగ్నాలను చూసుకోవాలి. లగ్నం నుంచి ఏ స్థానం నుంచి ఏది పోతుందో అనేది చూసుకోవాలి. ఏది స్థానం నుంచి ఏది పోతుందో చూసుకొని బలాబలాలు చూసుకోవాలి. బలాబలాలు ఎన్ని డిగ్రీలతో ఎన్ని కోణాలతో చూస్తుంది అనేది చూసుకోవాలి. అంతే తప్ప నువ్వు వాళ్ళ గురించి చెప్పడమే తప్పు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు నిన్ను చెప్పు అని చెప్పి అది వాళ్ళు నీకేమన్నా జాతకం నా జాతకాన్ని బయట పెట్టు అని చెప్పారా వాళ్ళు నీకు? ఆ విధంగా చెప్పడమే తప్పు. అందులో మళ్ళా ఇంకా తప్పు చెప్పడం అనేది ఇంకా తప్పు. అసలు జాతకాన్ని రివీల్ చేయకూడదండి. మా దగ్గరికి భార్యాభర్తలు వచ్చినా భార్య కొంచెం దూరం కూర్చోబెట్టి భర్తకి చెప్తాం, భర్తను కొంచెం దూరం కూర్చోబెట్టి భార్యకి చెప్తాం. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళదే. కాబట్టి నాకు తెలిసినంత మట్టుకు ఈ రాజకీయాలలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చండి, నాకు తెలిసినంత మట్టుకు ఈ జాతకాలు వాళ్ళు ఏ విధంగా చెప్పి ఏ విధంగా చేసిర్రో కానీ అది వాళ్ళ యొక్క ఫేము, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి. తర్వాత ఇప్పుడు ఏమైందండి, అందరూ నాలా ముఖం వేశారు. యూనో అయితే ఈ జ్యోతిష్యం మాత్రం బయట పెట్టకూడదండి. యాక్చువల్గా ఎవరిది వాళ్ళకే చెప్పాలి. 4 పార్టీలు ఉన్నాయండి, దానిలో 400 మంది ఉన్నారు. ఎందరిదని చూస్తావండి నువ్వు? ఏంది 164 మంది గెలిచారని చెప్పారు కదా, 164 మంది చూస్తారా వీళ్ళు గెలుస్తారని? తప్పు కదా. కాబట్టి ఇది నేను ఒప్పుకోనండి. అర్థమైందా? 100కు 200% ఇది నేను ఖండిస్తాను. సో ఒక అధ్యక్షుడు ఒక్కడే జాతకం చూసి మొత్తం అందరికి హోల్గా జాతకం చెప్పడం అనేది చెప్పడం కుదరదండి. అది తప్పది, చెప్పడం అనేది తప్పది. విన్నామా? అది ఆయన ప్రత్యేకించి పోతే ఆయన దగ్గరికి పోయి విశ్లేషించాలి. అది జాతకం యొక్క జ్యోతిష్యం యొక్క లక్షణం అది. కానీ ఆ విధంగా చెప్పడం, నువ్వేం జ్యోతిష్యునివి? నీ కమర్షియాలిటీని, నీ యొక్క ఇమేజ్ని పెంచుకోవడానికి తప్ప దేనికి పనిచేస్తుందండి? తప్పు కదా. ఎప్పుడు కానీ ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళ జాతకం మంచిగా లేకనే వాళ్ళు ప్రెస్టేషన్ అయ్యి తల్లికి, తండ్రికి, భర్తకు, పిల్లలకు ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితుల అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితుల దేవుని స్థానంలో మమ్మల్ని పెట్టి చెప్తారండి. అలాంటప్పుడు మేమే మోసం చేస్తే ఇక వాళ్ళు ఎవరిని నమ్మాలి? పోయి ఒకటి చెప్పండి, వాళ్ళు ఎవరిని నమ్మాలి కదా? కరెక్ట్.
మరి ఇప్పుడు మేము వాళ్ళను కన్న బిడ్డల లెక్క ఎంత జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ కష్టాన్ని మా నెత్తి మీద వేసుకొని మా చెవిలో గుండెల్లో దాచుకొని మేము వాళ్ళని ఎట్లా బయటపడేయాలని ప్రతి నిమిషం వాళ్ళకు మాటలతో కానీ కావచ్చు, లేకుంటే పూజలతో కావచ్చు, లేకుంటే ఇంకేదన్నతో కావచ్చు, మోరల్ సపోర్ట్గా నిలబడతామండి. అంతే తప్ప మనమే వాళ్ళకి ఐంటీ అయినప్పుడు వాళ్ళ వీక్నెస్ను మనమే క్యాచ్ చేసుకోవాలని చూసినప్పుడు ఇక అది వాళ్ళు నమ్మిన దానికి మనం చేసేదానికి ఎంత వ్యతిరేకమో మీరే మీ వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేయాలి. అంతే తప్ప అది మనకు నా మట్టుకు నాకు రాత్రి పడుకుంటే నిద్ర పట్టదండి అలా చేస్తే, అంతే. సో ఇప్పుడు మీరు కొన్ని సమస్యలను మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మనశ్శాంతి లేకపోవడం, గొడవలు అవ్వడం. ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్లో ఉన్న ఆలోచన ఏంటంటే డబ్బు ఉంటే చాలు అన్నిటికీ సమాధానం చెప్తుంది అని అంటారు. డబ్బు ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు అని. బట్ డబ్బు ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా మనం మనశ్శాంతి లేకపోవడం చూస్తున్నాం. మళ్ళీ భార్యాభర్తలకు సఖ్యత లేక విడిపోతున్నారు, కుటుంబాల్లో కలహాలు, అన్నదమ్ములే సఖ్యతగా ఉండలేకపోతున్నారు, తల్లిదండ్రులకి బిడ్డలకి కూడా పడట్లేదు. డబ్బున్న వాళ్ళలో కూడా ఈ సమస్య చూస్తున్నాం. సో డబ్బు అన్నిటికీ సొల్యూషన్ అయితే కాదనేది తెలుస్తుంది. సో దీనికి సొల్యూషన్ జాతకంలో కానీ తంత్రంలో కానీ 100% ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా 200% కాదు, 500% ఉంటుంది. నేను రాసిస్తాను. నేను ఒక పూజ చేస్తాను. యూనో ఎటువంటి పెళ్లి కాని వాళ్ళైనా నా దగ్గర రమ్మనండి, ఎటువంటి డిప్రెషన్ ఉన్న వాళ్ళైనా నా దగ్గర రమ్మనండి. నేను చేస్తాను. 45 రోజుల్లో వాళ్ళకు మంచిగా కాకుంటే విన్నావా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి మళ్ళీ ఇదే డిబేట్లో కూర్చుంటాను. విన్నావా, 45 రోజుల్లో నేను వాళ్ళని మంచిగా చేసి పంపిస్తాను. అది ఏ స్థితిలో ఉన్నా 200% అండి. నేను ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, జుట్లు పెంచి గడ్డాలు పెంచి ఎన్నో వేషాలు వేసుకున్న వాళ్ళంతా సన్యాసులు కాదు, మామూలుగా పిచ్చోళ్ళ రూపంలో ఇలాంటి మామూలుగా తిరిగేటోళ్ళంతా వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయద్దు. యూనో ఎవరి స్టైల్ వాళ్ళది. యూనో మీరు జనాల కోసం వేషం వేసారో, లేకుంటే మీకోసం వేషం వేశారా, లేకుంటే ఆశ్రమ ధర్మాలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకే. కాకపోతే నా మట్టుకు నాకు కొన్ని మోరల్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి. నేను ఇలాగనే బతకాలి, ఇలాగనే ఉండాలి, ఇట్లనే అది చేయాలి అని డిసైడ్ చేసుకున్నాను. ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇప్పటికీ నా దగ్గరికి దాదాపు ఇలాంటి కేసులే దాదాపు 20-30 వేలు రావచ్చు. అది చేసి పంపించాను. కాబట్టి ఖచ్చితంగా 100-200% చేస్తారు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది కావచ్చు. అంటే ఇంకేదన్నా పూజలు ఇట్లా నడుస్తుంటే టైం ఇచ్చి ఆ టైం ప్రకారం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మహాభారతం గురించి మధ్యలో ఒకసారి మెన్షన్ చేశారు. ఈ మధ్య రీసెంట్గా సినిమాల ప్రస్తావన తీసుకొస్తే కల్కి అనే సినిమా రిలీజ్ అయింది. ఓకే. సో ఆ సినిమా వచ్చిన తర్వాత అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అనే డిబేట్ ఆర్గ్యుమెంట్స్ బయట బాగా నడిచాయి. ఓకే. చాలామంది, కొంతమంది అర్జునుడు గొప్ప అని, కొంతమంది కర్ణుడు గొప్ప అని. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే అర్జునుడు కర్ణుడు మనకు తెలిసినంత వరకు సమ ఉజ్జీవులే. కర్ణుడు చాలా గొప్పవాడు, బట్ కర్ణుడి చుట్టూ లేదండి. కర్ణుడు గొప్పవాడు అంటే బలవంతుడు. కర్ణుడు అర్జునుడి కన్నా బలవంతుడు. సో ఇప్పుడు అర్జునుడి జీవితం, అర్జునుడు లాస్ట్కి కురుక్షేత్ర యుద్ధంలో గెలిచి పట్టాభిషేకం పొందాడు. ఆయన అంటే రాజమర్యాదలు, ఇప్పుడు ధర్మరాజు రాజు అయినప్పటికీ వీళ్ళందరూ కూడా పాండవులందరూ ఆ మర్యాదలు, రాజమర్యాదలు గెలుచుకున్నారు. పాపం కర్ణుడు అంత వీరుడు, దానవీర సూరకర్ణ అనే పేర్లున్న కర్ణుడు మధ్యలోనే చనిపోవాల్సి వచ్చింది. సో ఈ రోజుల్లో ఏంటంటే అందరూ అది అప్లికబుల్ చేసుకుని టాలెంట్ ఉన్న వ్యక్తి నేను ఎందుకు పైకి రాలేకపోతున్నానని కొంతమంది ఏడుస్తున్నారు. మనకంటే కొంచెం టాలెంట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా గొప్ప స్థాయిలో కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు పైకి రాలేకపోతున్నారు. దీనికి సరైన సమాధానం ఏం చెప్తారు అసలు? పూర్వజన్మ అండి. పూర్వజన్మల పాపపుణ్యాలను బట్టే ఈ జన్మ ఉంటుందండి. ఎప్పుడన్నా ఒకసారి మీరు బాగా చూడండి. అంటే ఒక సామెత ఉంది, ఎవడో కష్టపడి 99 అడుగులు దవ్వుతే 100 అడుగులు దవ్వుతే నిధి వస్తుంది అనుకొని 99 అడుగులు దవ్వి ఇక రాదు అనిపోయినోడు అదృష్టవంతులు వచ్చి ఇట్లా అనుడితోనే వచ్చిందట. అవునా కదా? అందుకే
పూర్వజన్మ కర్మను బట్టి వస్తుంది తప్ప. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానండి. ముఖేష్ వాళ్ళ తండ్రి సంపాదించిన దాన్ని ముఖేష్ అంబానీ దాన్ని 10 ఇంతలు చేశాడండి. యూనో అది వాళ్ళ కొడుకులకు వరంగా వచ్చింది, అంతేగాని వాళ్ళైతే ఏం చేయలే కదండి. అదృష్టమే కదండి. వాళ్ళకు కూడా ఒక పిఎంకున్న రేంజ్ ఉంటుంది ఎటువైనా కేటగిరీ, అంతే కదా. అది దేనివల్ల వచ్చింది? వాళ్ళ టాలెంట్ వల్ల వచ్చిందా? అదృష్టం వల్లనే కదా. కాబట్టి పూర్వజన్మ ఏదైతే ఉంటుందో ఆ అదృష్టం చేయబట్టే వీళ్ళకి ఈ జన్మల ఎంత టాలెంట్ ఉన్నా, బుద్ధుడు గురువు విపరీతమైన టాలెంట్తో ఉంటాడండి. కానీ శుక్రుడు శని ఇట్లా మైనస్ అయ్యి ఆ టైంలో వంకర చూసిండు అనుకో, అప్పుడు ప్లస్ మైనస్ అవుతుందండి ఖచ్చితంగా. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు కర్ణుడు ఫెయిల్ అయ్యిండు అంటే కర్ణుడు అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి, స్నేహధర్మం కోసం అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి శ్రీకృష్ణుడు అలా చేయవలసి వచ్చింది, అంతే తప్ప కర్ణుడిని ఓడించే అంత దమ్ము కానీ ధైర్యం కానీ ఆ దేవుడే వచ్చి దిగొచ్చిండంటేనే నువ్వు అర్థం చేసుకోండి కర్ణుని గొప్పతనం ఏందో. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఇదంతా వచ్చి నాటకం ఆడిచ్చిండంటే కర్ణుని గొప్పతనం ఏందో ఒకసారి ఆలోచించుకున్నాం. ఇంద్రుడు కూడా కవచం కోసం బ్రాహ్మణుడి కింద వచ్చి అంతే తీసుకోవాల్సి వచ్చింది. అంతే, కవచం ఇవ్వడం అంటే ఏందండి, సగం శరీరం ఇవ్వడం అన్నట్టే. కాబట్టి అది అదృష్టం, పూర్వజన్మ సుకృతం. అలాంటి ఇక మనం చూడనట్టు పోవాల్సిందే. ఎందుకంటే 99 మెట్లు ఎక్కినోడు కూడా కింద పడతాడు, ఒక్కొక్కసారి కిందున్నోడు కూడా ఒకటేసారి హైట్గా 200 మీటర్స్కి వెళ్ళిపోతాడు. విన్నావా? ఇప్పుడు మొన్న కేజీఎఫ్, ఆ కేజీఎఫ్కు ముందు ప్రశాంత్ నీల్ అనేవాడు ఎవరికి తెలుసండి? అవునా కదా? ఈరోజు ప్రపంచంలో మొత్తం ఒక స్టారు, అంతే కదా. అట్లా అదృష్టం అనేది అట్లా ఉంటుంది, పూర్వజన్మ సుకృతం. ప్రశాంత్ కన్నా నీల్ కన్నా ఎక్కువ గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి టాలెంట్ కన్నా ఇంకా చాలా గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా మరుగున పడతారు. అట్లా అదృష్టానికి ఇంకా కొన్ని కూడా తోడు కావాలండి. జాతకంలో అదృష్టానికి తోడు పాటు డబ్బు తోడు ఉండాలి, అట్లా అన్ని తోడు ఉండాలి. అదృష్టం అనేది ఒకటి ఉంటే ఆటోమేటిక్ అన్నీ వస్తుంది. సో మళ్ళీ మరొక ఎపిసోడ్తో కలుద్దాం గురుజీ. థ్యాంక్ యూ, రేపు మాకు డౌట్స్ ఉన్నవన్నీ క్లారిఫై చేసినందుకు. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. సో శ్రీధర్ గురూజీ మనకి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. సో ఇంకా చాలా పెండింగ్ ఉండిపోయినాయి, మనకి ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుద్దాం. నేను దర్శన్ ఉంటాను.